నమస్తే, నేను డాక్టర్ అశోక్ సూర్యవంశీ. ఈరోజు మనం చిన్నపిల్లల్లో కనిపించే తీవ్రమైన కంటిచూపు సమస్య అయిన మయోపియా గురించి మాట్లాడుకుందాం. పిల్లలంటే అందరికీ ప్రేమ ఉంటుంది. అయితే పిల్లల పట్ల చాలా మంది పేరెంట్స్ నిర్లక్ష్యంతో ఉంటారు. ఎలాగంటే జనరల్గా పిల్లలు చలాకీగా కనిపిస్తారు కాబట్టి మా పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు అని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల గాని లైఫ్ స్టైల్ వల్ల గాని పిల్లల్లో తెలియకుండా కంటి సమస్యలు మొదలవుతున్నాయి. ఆ సమస్య గురించి ఎలా చెప్పాలో వాళ్లకు తెలియదు. పేరెంట్స్ గా మీరే వాళ్ళను గమనించాలి. సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపించే కంటి సమస్య మయోపియా. చిన్న వయసులో కంటిచూపు దెబ్బతిని లావుపాటి కళ్లద్దాలు పెట్టుకొని పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మయోపియా అంటే కంటికి దగ్గరగా ఉన్నది మాత్రమే స్పష్టంగా కనిపించి దూరంగా ఉన్నది మసకగా కనిపించడం. ఈ తేడా పిల్లలకు కూడా సరిగ్గా తెలియకపోవచ్చు. పిల్లల ప్రవర్తనలో కనిపించే తేడాను బట్టి వాళ్ళు కంటిచూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని మీరు గ్రహించవచ్చు. అయితే ఈ మయోపియాలో సింపుల్ మయోపియా అండ్ పాథలాజికల్ మయోపియా, దీన్నే ప్రోగ్రెసివ్ మయోపియా అని కూడా అంటారు. సింపుల్ మయోపియాలో అయితే ఐసైట్ సమస్య తప్ప ఇతర సమస్యలు పెద్దగా ఏమీ ఉండవు. ఈ ప్రోగ్రెసివ్ మయోపియాలో సమస్య ఎక్కువై ఇతర కంటి జబ్బులకు దారితీస్తుంది. ఈ మయోపియా సాధారణంగా 5 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసు వారిలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే సమస్య. ఫ్యామిలీ హిస్టరీలో లేకున్నా కూడా ఈ మయోపియా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా మయోపియా లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను. పిల్లలు క్లాస్ రూంలో బోర్డుపై ఉన్న అక్షరాలు చదవలేకపోవటం, దూరాన ఉన్న వస్తువులు గాని అక్షరాలు గాని స్పష్టంగా కనిపించకపోవటం, పుస్తకాలు కంటికి దగ్గరగా పెట్టుకొని చదవటం, టీవీకి దగ్గరగా కూర్చోవటం, ఎక్కువగా చదివినప్పుడు మొబైల్ గాని కంప్యూటర్ స్క్రీన్ గాని ఎక్కువగా చూసినప్పుడు తలపోటు, కంటి నొప్పి రావటం, తరచుగా తలనొప్పి అని కంప్లైంట్ చేయటం, కళ్ళు దురద, కంటి నుంచి నీరు కారటం, ఇక స్కూల్ యాక్టివిటీస్లో కంటి చూపుతో ఇబ్బంది పడడం, బోర్డుపై అక్షరాలు స్పష్టంగా కనిపించక పక్క స్టూడెంట్ బుక్కులో చూస్తూ రాసుకోవడం. ముఖ్యంగా వీళ్ళు స్పష్టమైన చూపు కోసం కళ్ళు ముడుచుకొని మరీ చూస్తుంటారు.